హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో నేను ఒక వెయిట్ లాస్ రెసిపీ చూపిస్తున్నానండి. అదేంటంటే ఓట్స్ బనానా స్మూతీ. చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా రోజు మన బ్రేక్ఫాస్ట్ బదులుగా ఈ స్మూతీ తీసుకుంటే ఒక నెల రోజుల్లో 2 కేజీలు అయితే షూర్గా తగ్గుతామండి. అలాగే ఓట్స్ బనానా కూడా మన వంటికి చాలా హెల్తీ అనమాట. మరి ఈ రెసిపీ తయారు చేసుకుందామా? ఎవరైతే స్మూతీస్ ఎక్కువగా చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళకి బ్లెండర్ చాలా యూస్ఫుల్ అండి. ఇక్కడ నేను అగారో కంపెనీ వాళ్ళ న్యూట్రీ బ్లెండర్ని తీసుకున్నాను అనమాట. ఇది ప్రీమియం క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్తో వస్తుంది. దీని కెపాసిటీ వచ్చేసి 1000 వాట్స్ అనమాట. మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు. చిటికలో విత్ ఇన్ 10 సెకండ్స్లో మనకి జ్యూసెస్ కానీ లేకపోతే స్మూతీలు కానీ రెడీ అయిపోతాయి. అలాగే దీంట్లో మసాలాస్ కూడా మనం క్రష్ చేసుకోవచ్చు, మసాలా పౌడర్స్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి 2 జార్స్ ఇచ్చారండి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. పెద్దది వచ్చేసి జ్యూసెస్కి, స్మూతీస్కి, చిన్నది వచ్చేసి మసాలా పౌడర్కి. అలాగే ఇప్పుడు మనం ఒక క్యాప్ ఇచ్చారనమాట. ఎవరైనా జ్యూస్ చేసుకొని ఇది పెట్టేసి మనం ఎప్పుడైనా వాకింగ్ అలా వెళ్ళినప్పుడు స్మూతీ కానీ ఏవైనా జ్యూసెస్ కానీ తీసుకెళ్ళొచ్చు. సో ఇలా క్యాప్ పెట్టుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనం ఇచ్చిన క్యాప్కి ఉంటాయి బ్లేడ్స్, డైరెక్ట్గా మనం పెట్టేసి బ్లెండ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, చూసి తీసుకోండి. ఇప్పుడు మనం చిన్న మిక్సీ జార్ యూస్ చేసి డ్రై ఫ్రూట్స్ని క్రష్ చేసుకుందాం. ఇక్కడ చిన్న మిక్సీ జార్ తీసుకొని మనకి కోర్స్గా కావాలంటే కోర్స్గా అవుతుంది, స్మూత్గా కావాలంటే స్మూత్గా అవుతుంది. ఇక్కడ నేను జీడిపప్పులు, బాదం పప్పుల్ని కోర్స్గా పౌడర్ చేస్తున్నాను. ఇవి నాకు ఒక రెసిపీలో కావాలన్నమాట. అందుకని పల్స్ బటన్ క్లిక్ చేశాను. అదే పల్స్ నొక్కేసి జస్ట్ ఆఫ్ చేసేయాలి. చాలా చిటికలో అయిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా కావాలి. ఇప్పుడు మనం స్మూతీ రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక బనానా తీసుకోవాలి, అలాగే అరకప్పు ఓట్స్ తీసుకోవాలి. ఓట్స్ అందరికీ తెలుసు కదా, వెయిట్ లాస్లో చాలా యూజ్ అవుతాయని. అలాగే హై ప్రోటీన్ ఉంటుంది, హై ఫైబర్ ఉంటుంది. ఇక్కడ నేను DiSano కంపెనీ వాళ్ళ ఓట్స్ వాడుతున్నాను అనమాట. ఇవి చాలా చాలా బాగున్నాయి. అలాగే వాళ్ళదే DiSano కంపెనీ వాళ్ళ పీనట్ బటర్ కూడా వాడుతున్నాను. ఇప్పుడు మనం పెద్ద జార్ తీసుకొని అందులో ఒక బనానాని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ పీనట్ బటర్ వేసుకోవాలి. అరకప్పు వరకు ఓట్స్ వేసుకోండి. ఓట్స్ తినడం అలవాటు చేసుకుంటే మనం తొందరగా వెయిట్ లాస్ అవుతామండి. ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసుకోవాలి. దాల్చిన చెక్క పొడి కూడా వెయిట్ లాస్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు అందులో ఒక 2 గ్లాసుల వరకు లో ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి. సోయా మిల్క్ కానీ ఆల్మండ్ మిల్క్ కానీ ఏవైనా మీకు నచ్చినవి తీసుకోవచ్చు. ఇక్కడ నేను మామూలుగా ఆవు పాలు అనమాట, లో ఫ్యాట్వి తీసుకున్నాను నేను. వాటిని తీసుకుని జస్ట్ మనం మూత పెట్టేసి రివర్స్లో పెట్టి అక్కడ క్లిప్ ఉంటుందన్నమాట, అది ఆన్ చేసేస్తే హై స్పీడ్, లో స్పీడ్ 2 స్పీడ్స్లో మనకి విత్ ఇన్ 10 సెకండ్స్లో స్మూతీ రెడీ అయిపోతుంది. అలాగే మనం తీసుకునేటప్పుడు 3/4 అమౌంట్ తీసుకోవాలన్నమాట జార్లో. అలాగే 30 సెకండ్స్ కంటే ఎక్కువ బ్లెండ్ చేయకూడదు. ఇలా రెడీ అయిన స్మూతీని సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసుకొని నట్స్తోని అలాగే సినమన్ పౌడర్తో గార్నిష్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఒక 1 మంత్ వరకు వేరే బ్రేక్ఫాస్ట్లు తినకుండా ఈ స్మూతీని మీరు తాగుతూ ఉంటే ఒక 2 కేజీల వరకు తగ్గుతారండి. ఇది నేను యూజ్ చేశాను అనమాట, నాకు పనిచేసింది, అందుకోసం మీకు షేర్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అవి క్లిక్ చేసి మీరు కొనుక్కోవచ్చు.